నిన్న మన జిల్లాలో ముఖ్యమంత్రి గారి యొక్క సభ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వారి జిల్లాలో ఇప్పటికి 2 సభలు నిర్వహించారు. ఒకటి కొడంగల్లో, ఒకటి ఇక్కడ. సో ఎన్నికల్లో ఎన్నికల సభ అనేది పార్లమెంట్ ఎన్నిక సభ లాగానే వాళ్ళు సభ నిర్వహించారు. ఆ సభలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిలాగా మాట్లాడలేదు, ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగానే మాట్లాడుతున్నాడు. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆయన ఒక మాటలను చూస్తే. మోడీ గారిని మొన్ననేమో బడే బాయ్ అని చెప్పి ఆదిలాబాద్ సభలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, మోదీ గారి సహకారం అవసరం, సహకారం తీసుకుంటా కొట్లాడబెట్టుకొని ఓ పక్క మాట్లాడతాడు. మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ నగర్లో మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతాడు. అంటే ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నా ముఖ్యమంత్రిని కాలేదు నేను అనుకుంటున్నట్టున్నది. గతంలో కేసీఆర్ కూడా ఇదే అహంకారంతోనే విర్రవీగిండు. ఇదే అహంకారంతో విర్రవీగి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపిండ్రో అందరం మనం చూస్తున్నాం. మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు కొనసాగుతామని, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళే మన రోజుకోసారి మమ్మల్ని దించుతారంట అంటే ఎవరితో సింపతి పొందని ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు. ముఖ్యమంత్రి గారు తన సింపతి పొందడానికి తెచ్చుకుంటున్నాడా, ఆ మాటలు మాట్లాడుతున్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సింపతి కోసం మాట్లాడుతున్నారా? వాళ్ళు దించనిక ఎవరైనా దించేటటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేము. మనం వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే తయారై మేమందరం ఒక 40 మంది బయటకు వస్తాము, మాకు మద్దతు కావాలంటే ఆ రోజు మద్దతు దీనికే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది, ఆనాడు చూస్తుంది. కానీ ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని దించుతారంట తొక్కుడు గీకుడు ఈ భాష బంద్ చేయండి. మీ మీద మీకు నమ్మకం లేదు, మీ మీద మీకు విశ్వాసం లేదు, ఉంటామనేటటువంటి విశ్వాసం మీకు లేదు. ప్రజల లోపల బొటాబొటి మెజార్టీతో మీరు అధికారంలోకి వచ్చిండ్రు. బొటాబొటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా వచ్చినారో మీకు తెలుసు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ చేసిన మోసానికంటే ఎక్కువ మోసం చేస్తేనే మేము అధికారంలోకి వస్తామని నమ్మి ఆయన కంటే అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీల పేరు మీద 412 అంశాలు మేనిఫెస్టోలో పెట్టిండు. వాళ్ళు వాటిని అన్నిటిని నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైతుందని చెప్పి పదే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతను సృష్టించింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత సృష్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకతను సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పోరాటాలు చేయలేదు. టీఆర్ఎస్కు కనీసం ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసేటటువంటి పరిస్థితులు లేకుండా పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి డైలాగులు వేసి ఆ నెరేటివ్ని క్రియేట్ చేసి ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట ఇచ్చిన మాటను కట్టుబడి నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే అర్హత ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన మర్చిపోతున్నట్టుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశాన్ని ఏలింది? కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు
ఈ దేశాన్ని పరిపాలించింది. అన్నేళ్లు పరిపాలించి దేశానికి మహిళలకు బాత్రూములు కూడా ఇండ్ల లోపల బాత్రూములు లేనటువంటి టాయిలెట్లు లేనటువంటి మహిళలకు నరేంద్ర మోదీ వచ్చిన 10 సంవత్సరాల ప్రతి ఒక్కరికి టాయిలెట్ నిర్మాణం చేసిండు. కట్టెల పొయ్యి మీద కింద వండుతున్నటువంటి ప్రతి మహిళకు ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఫ్రీ కనెక్షన్లు ఇచ్చి ఆదుకున్నాడు. 60 ఏళ్ళు మీరు ఏమీ చేయలేదు. 10 ఏళ్ళు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకెళ్ళిను. వచ్చే 5 సంవత్సరాల లోపల 3వ స్థానంలో భారతదేశం నిలబడబోతా ఉంది. భారతదేశం వచ్చే 5 ఏళ్లలో 3వ స్థానంలోకి భారతదేశం ఉండబోతా ఉంది. నరేంద్ర మోదీ గారు 9 లక్షల కోట్లకు పైగా దాదాపు 10 లక్షల కోట్లు తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం కేటాయించారు. ఒక్కొక్క ప్రాజెక్టుకు రైల్వేలకు, రోడ్డు ప్రాజెక్టులకు, వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, పట్టణాభివృద్ధి కానీ, తాగునీటి పథకాలకు కానీ, ఈరోజు అభివృద్ధి పథకాలకు అన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్కి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు 10 లక్షల పైగా కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అందిస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నిన్న సభలో మాట్లాడినటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు, ఇంకా సభలో ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు 70 ఏళ్ళు మీరు ఏం చేయలేదు అంటున్నారు. ఇంకా వాళ్ళ అధికారంలో 60 ఏళ్ళు సార్ మర్చిపోయింది. ఈరోజు మాట్లాడితే ఎట్లుందంటే సంక్రాంతి పండుగకు బసవన్నలు వస్తారు, అట్లా బసవన్నలు వచ్చినట్టుంది. ఈరోజు చూస్తుంటే బసవన్నలు వచ్చి ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడిపోయినట్టే ఉంది. వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే సంక్రాంతి బసవన్నలు వచ్చి మాట్లాడిపోయినట్లు ఉంది. ఇంటి ముందర ఎట్లయితే సంక్రాంతి అప్పుడు వచ్చి బసవన్నలతో మనం ఇంటి ముందర బజాయిస్తారో అట్లా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో ఒక ఎలక్షన్ వచ్చింది కాబట్టి, మనం ఏదో గుడ్డిలో మెల్ల గెలిచినాం కాబట్టి, రేపు పార్లమెంటు గెలవాలి కాబట్టి ఇంకా ప్రజల్ని మోసం చేస్తాం. 6 గ్యారెంటీలకే ఓట్లు వేసిండు వాళ్ళు ప్రజలు. ముందు 6 గ్యారెంటీలు అమలు చేసి ఓటు అడగాల వాళ్ళు. 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినాక, అధికారంలోకి రాకముందేమన్నారు, అధికారంలోకి వచ్చిన ఎంబడే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్కటైనా అమలైందా? ఏ ఒక్కటైనా కాగితాలకే పరిమితం, పత్రికల మీద బ్యానర్ ఐటంలకే పరిమితం తప్ప ఎక్కడైనా ఇది అమల్లోకి వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఒక సభ పెట్టి ఆ సభలో పెద్ద ఎత్తున మోదీ గారిని విమర్శిస్తే, మేము నా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేమేదో అయిపోతామనేటటువంటి ఒక రాజకీయాన్ని కనుక వారు తెరలేపితే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా, హెచ్చరిస్తా ఉన్నా. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వ్యవహారాన్ని చేసే ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది. ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితం చేసిండ్రు కేసీఆర్ని. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఈరోజు 2 నెలల పై 3 నెలలు అవుతుంది వాళ్ళు ముఖ్యమంత్రి. ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉన్నాడో ఈరోజు అధికారంలో ఉన్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఒకరు మాట్లాడతారు పార్టీలు మారొచ్చిందని. అయ్యా మీ ముఖ్యమంత్రి ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చినా చూసుకోండి. ఈరోజు మీ పార్టీలో ఎంతమంది పార్టీలు మారొచ్చిన వాళ్ళు ఉన్నారో చూసుకోండి. అదని బయటికి పంపించండి. ముందర మీరు బయట పార్టీల వాళ్ళని చేర్చుకోమని చెప్పి బోర్డు పెట్టుకోండి. చేర్చుకోవద్దండి. ఎవడెవడు ఏం చేసినా తర్వాత ఆ మాట్లాడే సన్యాసులో గుర్తుండాల. ఏదో నోటికొచ్చినట్లు వదిలితే మేమేదో పెద్దగా అయిపోతామని అనుకుంటే నోర్లు మూపిస్తారు. ఎండబెట్టి పాలమూరు పొలిమేర లెక్కలు తరిమి కొడతారు. గుర్తుపెట్టుకోవాలి. జిల్లా అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పండి.
మీరు ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డి గురించి పదే పదే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి వారు చేసినటువంటి కృషి చెప్పాలి. నేను అడుగుతున్నా, వారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం వారి కృషి ఏందో నేను అడుగుతున్నా. వారు ఏం కృషి చేసిండ్రు? ఆనాడు తెలుగుదేశంలో ఏమైనా ఉండి పాలమూరు రంగారెడ్డి కోసం కృషి చేసిండ్రా? ఇదే జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచారు కదా మరి ఆ రోజు. ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసమైనా కృషి ఉందా? దీంట్లో జిల్లా ప్రాజెక్టుల కోసమైనా కృషి ఉందా? వాళ్ళు మాట్లాడతారు పాలమూరుకు ఏం చేసిందని డీకే అరుణమ్మ ఓట్లు అడుగుతారు అని అడుగుతారు. ఈరోజు పాలమూరుకు డీకే అరుణమ్మ అభివృద్ధి చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులే, డీకే అరుణమ్మ మంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజల కోసం పోరాటాలు చేసి అన్ని సాధించింది. జిల్లా కోసం మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇతర ఐటీఐ కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజీలు కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ నిధులే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఈరోజు తాగునీటి ప్రాజెక్టులే కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాకు ప్రతి నియోజకవర్గాని కోసం కృషి చేసిన ఆనాడు పనిచేసేటటువంటి ఒక కమిట్మెంట్ ఉండి కమిట్మెంట్గా ప్రకారం పనిచేసినాం అన్నాడు. మీరందరూ ఏం చేసిండు చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, నిన్న చాలామంది మాట్లాడిండు. ఏం చేసినో మీరు చెప్పండి. మీకు ఓటు అడిగే హక్కు లేదు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వలేదని మాటికి 2014లో మోదీ గారు చెప్పిందని మాట్లాడతారు. 2014లో పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఏంది? పాలమూరు రంగారెడ్డి డిజైన్లు ఎవరు మార్చిండ్రు, ఎందుకు మార్చిండ్రు, దానికి మీరు తానే తందాని అంటున్నారా? ఆ మార్చిన డిజైన్లకు పెంచిన అంచనాలకు మీరు తానే తందాని అంటున్నారా? ఆ కాంట్రాక్టర్లకు మీరు కూడా కొమ్ము కాస్తున్నారా? మరి ఆనాడు పాలమూరు ప్రాజెక్టు డిజైన్ లేంది, మరి జూరాల దగ్గర ఉన్నటువంటి అప్రోచ్ని తీసి నార్లాపూర్ దగ్గరికి మార్చినారు కదా. డిజైన్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, అడ్డగోలుగా అంచనాలు పెంచిండ్రు. కల్వకుర్తి ప్రాజెక్టుకు ఆల్రెడీ అక్కడి నుంచే నీళ్లు తీసుకుంటా ఉన్నారు లిఫ్ట్కి. కల్వకుర్తి లిఫ్ట్కు సేమ్ అప్రోచే. అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాయింట్లు కొంచెం పక్కపక్కలు ఉండొచ్చు కాక, కానీ అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే నీళ్లు తీసుకున్నారు. మరి దీనికి అక్కడి నుంచే తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది కాదా? జూరాల నుంచి అప్రోచ్ తీసుకుంటే ఈ ప్రాంతం అంతా పాలమూరు అంటే ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ రెండు కూడా సస్యశ్యామలం అయ్యేటివి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి పాలమూరు జూరాల ప్రాజెక్టు నుంచి కనుక అప్రోచ్ తీసుకొని ఉంటే ఈరోజు నారాయణపేట కానీ, మక్తల్ కానీ, కొడంగల్ కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి అన్నదే దానికోసం కదా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే ఎత్తైన ప్రాంతాల్లోకి నీళ్ళు ఇవ్వడానికి కదా. ఈరోజు నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు ద్వారా అలంపూర్ గద్వాల ఇరిగేషన్ అవుతుంది. దాంట్లో మిగిలినవి ఇంకా అట్లా పడి ఉన్నాయి పనులన్నీ కూడా. ఈరోజు కల్వకుర్తి ద్వారా, భీమా ద్వారా, ఇటు దేవరకద్రలో పాటు, మక్తల్లో ఒక పాటు, వరపర్తి కానీ, కొల్లాపూర్ కానీ, కల్వకుర్తి ద్వారా నాగర్ కర్నూలు కానీ, కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ, ఇవన్నీ కూడా ఇరిగేట్ అవుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు తెలుసుకోగలుగుతారా లేదా ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఆల్రెడీ కల్వకుర్తి ప్రాజెక్టుని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ద్వారా కిందికెళ్ళి మీరు నీళ్లు పైకి తీసుకెళ్ళగలుగుతారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. టేలెండ్లో ఉన్నటువంటి షాద్ నగర్కి, కోయిలకొండ, కొడంగల్కి, నారాయణపేటకి మరి ఈ ప్రాంతాలకు మీరు నీళ్లు తేగలుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పటిలోగా చేస్తారో మీరు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఊరికే తాటాకు చప్పుట్లు బయటకు వచ్చి ఏదో మాట్లాడితే మేమేదో అయిపోతాము, మీకు ఎవరికి చిత్తశుద్ధే లేదు, మీకెవరికి మాట్లాడే అర్హతనే లేదు. పాలమూరు అభివృద్ధి గురించి కానీ, పాలమూరులో ఏ మూలకైనా ఏ ప్రాంతానికైనా పోయి అడగండి. ఈ జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు? ఈ జిల్లాలో లో వోల్టేజ్ సమస్య ఉంటే కరెంటు తీసుకొచ్చి ప్రతి ఒక్క చోట సబ్స్టేషన్లు, కరెంటు మొత్తం లైన్లు అప్గ్రేడేషన్ చేయించడానికి తాపత్రయ పడింది ఎవరు, చేసింది ఎవరు? ఒకసారి మాట్లాడండి, అడిగిరండి. ఈరోజు ఏదో వచ్చినా మేము అయిపోయినాం,
ఇప్పుడే కొత్తగా వచ్చినాం, ఎప్పుడు లేము, స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ టైం మేము అధికారంలోకి వచ్చామనేటటువంటి విధంగా వీరు మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా అభివృద్ధికి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే, మీకు చిత్తశుద్ధే కనుక ఉంటే మొన్న ఏం మాట్లాడినరు? కేంద్ర ప్రభుత్వంతో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యమన్నారు. మరి అట్లాంటిది మరి ఈరోజు రాజకీయ విమర్శలు చేయండి, తప్పులేదు. కానీ మీరు చెయ్యనివి ఏదైతే అన్ని విషయాలు తెలిసి కూడా రాజకీయంగా ఏదో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నాడు? నిన్న ఆయన మాట్లాడిన మాటలు పండబెట్టి తొక్కుతాడట. బిడ్డ మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కుతా. ఎవరిని పండబెట్టి తొక్కుతావు? ఎవడు 8 సీట్లు మాకున్నాయి, మిమ్మల్ని టచ్ చేస్తామా? మేము టచ్ చెయ్యం. మీ దాంట్లో మీకు ఏమైనా చెప్పినా ఇంతకుముందు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరైనా షిండేలాగా వెళ్తే వాళ్ళే అంటున్నారు రేవంత్ రెడ్డి షిండే అవుతాడని. వాళ్ళే విమర్శిస్తుండు కదా. రేవంత్ రెడ్డి రేపు ఏకనాథ్ షిండే అవుతాడేమో అని వాళ్ళ దాంట్లో వాళ్ళకే చర్చలు నడుస్తున్నాయి. మొన్న ప్రధానమంత్రిని కలిసినాక పెద్ద ఎత్తున వచ్చినాయి విమర్శలు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ విమర్శల నుంచి మీరు బయటపడడానికి మా మీద మమ్మల్ని దించుతారు. మిమ్మల్ని ఊహర్ దించలు, ఈ రాష్ట్ర ప్రజలే దించుతారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కేసీఆర్ని దించిండ్రో, ఏ విధంగా కేసీఆర్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిండ్రో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే మీరు ఇదే అహంకార ధోరణితో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని ప్రజలకు చేరకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మీరేం అతిథులు కాదు. 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, అంతకుముందు 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, అంతకుముందు 60 ఏళ్ళు ఉన్నారు కదా. కొత్తగా మీరేం అధికారంలోకి రాలే. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. 10 సంవత్సరాల్లో ఈ దేశ పురోగతిని చూడండి. కరోనా సమయంలో ఈ దేశాన్ని ఆర్థికమైనటువంటి సంక్షోభం నుంచి బయట వేసి 11వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకెళ్ళిందంటే వారికి ఉన్న కమిట్మెంట్ ఏంది? ఈ దేశం పైన, దేశ ప్రజల పైన, దేశ అభివృద్ధి పైన ప్రపంచ దేశాలన్నీ మన నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే ఓర్వలేనటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ, మన వాళ్ళ ఐఎన్డీ యొక్క పక్షాలు ఈరోజు రాహుల్ గాంధీ గారిని వాళ్ళ ఐఎన్డీలో అసలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పుకుంటారు వీళ్ళు. ఎట్లకెళ్ళవుతారండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చెప్పండి. తెలంగాణలో 17 సీట్లు గెలుస్తుంటే ప్రధానమంత్రి అవుతాడు. ఎట్లయితాడండి 17 సీట్లతో ప్రధానమంత్రి? 543 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో 17 స్థానాలు తెలంగాణ గెలిపిస్తే ప్రధానమంత్రి అవుతాడా? కర్ణాటకలో మొత్తం 24 నుంచి 25 స్థానాలు పార్లమెంటును కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పక్కన కూడా 24 నుంచి 25 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. అక్కడ కూడా పార్లమెంటు స్థానాలని. తెలంగాణలో కూడా 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 12 పార్లమెంటు స్థానాలు గెలుచుకోబోతా ఉంది. ఈరోజు ప్రజలను ఏదో మాయ మాటలు చెప్పి ఏదో అట్లా తిడితే ఇట్ట తిడితే నేను ఇంకా హీరో చప్పట్లు కొడతారని అనుకుంటే చప్పట్లు కొట్టించుకున్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఈరోజు జిల్లా అభివృద్ధి కోసమే కానీ, పాలమూరు పార్లమెంట్, మహబూబ్ నగర్ పార్లమెంట్ అయినా, నాగర్ కర్నూలు పార్లమెంట్ అయినా, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈడ వారి అభ్యర్థి ఇద్దరు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ చెందినటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రి గారు వచ్చి అచ్చంపేట పార్లమెంటు నివాసి, ఇప్పుడున్న ఇంకొక ప్రకటించిన అభ్యర్థి కల్వకుర్తి పార్లమెంట్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం చెందినట్టు. వాళ్ళు 2 ప్రాంతాలను సమాన దృష్టితో చూడాలి. ఇప్పుడు క్యాండిడేట్లు అయిపోయినా మేము అక్కడికి వెళ్ళి వచ్చినాం, ఇక్కడ మాకు ఇష్టం వచ్చింది చేస్తాం, రేపు ప్రజలకు ఏమైనా చేస్తామంటే మహబూబ్నగర్ పార్లమెంటులో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క మోసాలను నమ్మే పరిస్థితులు లేరని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.
అడ్డగోలుగా మాట్లాడితే మీ నాలుకలు కుట్టేస్తారని చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుకలు కుట్టేస్తారు. మీరేం చేసినో చెప్పండి. పని చేసిన వాళ్ళను, ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళను ఈరోజు నోటికి వచ్చినట్లల్లా మీరు ఇక్కడ మాట్లాడిచ్చి గొప్పలం అనుకుంటే ప్రజా తీర్పు కింద మీరు అందరూ తలదించుకోవాల్సింది. ఎవరైనా ఈ అహంకారాన్ని వీడండి. అధికారంలో ఉన్నామని అహంకారాన్ని వీడండి. అహంకారాన్ని వీడి రేపు పాలమూరు అభివృద్ధి అన్ని రంగాల్లో సాధ్యం కావాలంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉంది, గెలుచుకొని తీరుతుంది. ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదాన్ని నరేంద్ర మోదీ గారికి అందిస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రభుత్వం ఎవరిది ఉంది? గతంలో ఎవరిది ఉంది? గతంలో ఎవరిది ఉంది? మరి వాళ్ళని ప్రశ్నించాల్సిన ప్రశ్న మీరు నన్ను అడిగితే అంతకుముందు ఎవరిది ఉంది? అంతకుముందు ఎవరిది ఉంది? భారతీయ జనతా పార్టీని ఇప్పుడు అధికారం ఇచ్చిందా మాకు? ఇక్కడ ఈ రాష్ట్రంలో మాకు అధికారం ఇచ్చుంటే దేశమంతా అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి అభివృద్ధి జరిగి ఉండేది. స్కిల్ డెవలప్మెంట్, పెద్ద ఎత్తున యువతకు ఉపాధి లభించి ఉండేది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా రేషన్ కార్డులు ఇవ్వలేదండి. బియ్యం లేని రేషన్ కార్డులు కూడా గత ప్రభుత్వము రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వలేదు. కేంద్రం పెద్ద ఎత్తున దేశమంతా కూడా పేదవాళ్లకు బియ్యం పంపిణీ ఉచితంగా చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యాన్ని గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందిస్తూ ఉంది. ఎప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి నేటి వరకే కాదు, వచ్చే 5 సంవత్సరాలు అందజేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ రేషన్ కార్డులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 3 నెలలు ఇవ్వలేదు. ఉచిత ఉజ్వల గ్యాస్ కింద లక్షలాది మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి. వాస్తవమా కదా? ఈరోజు సబ్సిడీ కింద వాళ్ళకు గ్యాస్ కనెక్షన్ అందుతుందా లేదా? ఈరోజు వాళ్ళు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలా. వీడేదో ఉరికిచ్చి మేమేదో పెట్టుకుంటే కాదు. కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోదీ సర్కార్. ఒక సింహం లాంటి వాడు, ఒక షేర్ ఈ దేశానికే కాదు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఒక స్ఫూర్తి దాతగా నిలిచినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈ దేశానికి అన్ని రకాల అభివృద్ధి పదంలో నడవాలన్నా, పేదలకు ఈరోజు ఒక భరోసా కల్పించాలన్నా మోదీ గ్యారంటీ, వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అనేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా పేద ప్రజల యొక్క ఆకాంక్షలన్నింటినీ కూడా, పేద ప్రజల కష్టాలన్నింటినీ కూడా 25 కోట్ల మందిని బీపీఎల్ నుంచి బయట తీసుకొచ్చినారు. 25 కోట్ల మందిని దేశవ్యాప్తంగా 25 కోట్ల మందిని బీపీఎల్ నుంచి, అంటే అట్టడుగున ఉన్నట్టు కడుగు బీద వర్గాలను కూడా ఆ బీపీఎల్ నుంచి ఏపీఎల్లోకి తీసుకొచ్చినారు. ఈ విషయాలన్నిటి కూడా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటుకొచ్చినట్లల్లా మాట్లాడి, నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల లోపల ఇంప్లిమెంట్ చేయండి. మీరు అన్నది వచ్చిన వెంబడే చేస్తామన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు, కొత్తగా ఇప్పుడే వచ్చినామన్నారు, కొత్త దుకాణం అన్నారు. మరి ఇప్పటిదాకా కొత్త దుకాణం అయిపోయినట్లు ఉంది. అది కొత్త ప్రభుత్వం కాదు, కొత్త దుకాణం ఉన్నట్టుంది. మరి మేడిగడ్డ కాళేశ్వరం మీద ఇప్పటిదాకా సిబిఐ ఎంక్వైరీ పడలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరు మీద తాత్సారం చేస్తూ ఉన్నారు. పాత కాంట్రాక్టులు ఎవరెవరైతే కేసీఆర్ హయాంలో కాంట్రాక్టులు చేసిండ్రో వాళ్ళకే ఈ ప్రభుత్వం కూడా కొమ్ము కాస్తూ ఉంది. వాళ్ళతో కుమ్ముకైనందుకే మరి ఇవన్నీ ఎంక్వైరీలు చేయకుండా నిలిపేసిండ్రేమో. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎవరితో కుమ్ముకై మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరు? ఎవరి మేలు కోసం మీరు చేస్తలేరు? చాలా స్పష్టంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, వీళ్ళు జలవనరుల శాఖ మంత్రిని ఢిల్లీకి వెళ్ళి కలిసి వచ్చిండ్రు. ఎవరెవరు? మన రాష్ట్రం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కలిసి వచ్చిండ్రు. కలిసి వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు? జాతీయ హోదా అన్నది దేశంలో ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. జాతీయ హోదా కాకుండా మేము ఈ ప్రాజెక్టుకి 60% నిధులు ఇచ్చి సహకరిస్తాము అని చెప్పినారు.
మరి ఇక సహకరించకపోవడం ఏందో మాకు అర్థమైతే లేదు. వీళ్ళకు ఆ పేరులో ఏముందో మాకు అర్థమైతే లేదు. అరవై శాతం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళు ఇస్తలేరు, జాతీయ హోదా కల్పించాలనేటటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నారో ఫస్ట్ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉన్నటువంటి నాణ్యత లేనటువంటి పనుల విషయంలోనే కానీ, డిజైన్లు మార్చినటువంటి విషయాల్లో కానీ, దాని మీద ఇంతవరకు ఏదైనా వాళ్ళు గమనించినటువంటి లోపాలే కావచ్చు, వాళ్ళు గమనించినటువంటి అనేక డిజైన్ల లోపాలే కావచ్చు, లేదా పని నాణ్యత లేనటువంటి పనుల విషయంలోనే కావచ్చు, ఇవన్నీ ఏమున్నా కూడా డిపిఆర్ ఒక డిపిఆర్ ఇవ్వలేదు, ఎన్నో డిపిఆర్లు ఇచ్చిండ్రు. మరి ఏ డిపిఆర్ని ఇప్పుడు ఫాలో అవుతున్నా కూడా చెప్పాలి వాళ్ళు. అసలు జాతీయ హోదా రాంది ఎందుకు? ఎప్పుడో వచ్చేది. తెలంగాణ ఏర్పాటైన ఎంబడే కనుక చేసి ఉంటే ఆ రోజు వీళ్ళు జాతీయ హోదా గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ నాయకులు కానీ విభజన చట్టంలోనే ఎందుకు పెట్టలేదు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కలగాలని అడుగుతున్నా నేను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం, ఈ ప్రాజెక్టుకు సర్వే కోసం ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టుబట్టి వారితో నేను ఆ జీవో ఇప్పించిన. లేకపోతే అది కూడా ఉండేది కాదు. ఈరోజు మీకు అందరూ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పేరు ఇప్పటికీ కనీసం ఆ ప్రాజెక్టు ఒక అంగుళం కూడా ముందుకు పోయేది కాదు. కేవలం ఆనాడు నేను పోరాటం చేసి కొట్లాడి ఆ జీవో ఇప్పించినందువల్లనే అనేక మంది పెద్దలు రిటైర్డ్ ఇంజనీర్స్ యొక్క ప్రోత్సాహంతో ఆ రోజు ఆ ప్రాజెక్టును తీసుకుపోయి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో గట్టిగా కూర్చొని ఖచ్చితంగా చేయాలా, పాలమూరుకి చేస్తేనే ఈ యొక్క వలసలు ఆగుతాయి. నారాయణపేట్, కొడంగల్, మక్తల్, దేవరకద్ర, షాద్నగర్, జడ్చర్ల ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలంటే దీంతోనే ఈ యొక్క జిల్లా సస్యశ్యామలం అవుతుంది, ఈ ప్రాజెక్టు కావాలని ఆనాడు పోట్లాడి ఆ జీవో ఇప్పించాం. అప్పుడు వ్యతిరేకం చేసినారు అందరూ. ఆంధ్ర నాయకులంతా వ్యతిరేకం చేస్తే ఖచ్చితంగా పోరాటం చేసి ఆ జీవో తీసుకొచ్చిన. ఈరోజు జిల్లా కోసం అనేక రకాలుగా పోరాటం చేసి జిల్లా అభివృద్ధి కృషి చేసినటువంటి మరి నా మీద వాళ్ళు పర్సనల్గా విమర్శలు చేస్తుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తను మొన్న యూనివర్సిటీకి 100 కోట్లు ఇచ్చినాం. నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మొన్న 100 కోట్లు మన యూనివర్సిటీకి ఇచ్చింది. అంతకుముందు 16లో అప్పుడు ఒక 20 crores ఇచ్చింది. ఇప్పటిదాకా ఆ రోజు పాలమూరు యూనివర్సిటీ కోసం కొట్లాడి తీసుకొచ్చింది నేనే నిధులు. ఈరోజు పాలమూరు యూనివర్సిటీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది మేమే. ఇక్కడ నుంచి పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్లు శాంక్షన్ చేయించి కేంద్ర ప్రభుత్వం ఈ వెనుకబడిన జిల్లా, చదువులో వెనుకబడిన జిల్లా అని ఈరోజు 100 కోట్లు నరేంద్ర మోదీ గారు శాంక్షన్ చేసిండ్రు. వీళ్ళు జిల్లాకి ఏం తెలియదంటారేందండి? వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అసలు? వీళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకోవాలని తెలియదు వీళ్ళకు. వీళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకోవాలని తెలియక పాలమూరు జిల్లా ప్రజలు ఓసారి తెలుసుకోవాలా. ఏదో మాట్లాడి మేమేదో పెద్ద ఇది అనుకోవడం కాదు. జిల్లా కోసం వారు చేసిన కృషి ఏంది, భారతీయ జనతా పార్టీలో చేస్తున్న కృషి ఏంది, నేషనల్ హైవేస్, జిల్లా రైల్వేస్, కృష్ణా లైన్ ఓపెన్ చేసి కృష్ణా ట్రైన్ స్టార్ట్ అయింది. జిల్లా నుంచి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున రైల్వే మార్గాలు డబుల్ లేన్లు అయినాయి, కొత్త రైల్వే మార్గాలు నడుస్తున్నాయి, డబుల్ లేన్లు ఇంకా కొనసాగుతున్నాయి, నేషనల్ హైవేలు అయినాయి. ఇంకా నేషనల్ హైవేలకు ప్రపోజల్ పంపించినాం, అవి శాంక్షన్ చేయించుకుంటాం. ఈరోజు గ్రామ పంచాయతీ నిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే అంగన్వాడీలకు, మధ్యాహ్నం స్కూళ్ళ భోజనాలకు, పిల్లల భోజనాలకు, రైతుల కిసాన్ సమ్మాన్ నిధి కానీ, మహిళా సంఘాలకు పావుల వడ్డీకి రుణాలు కానీ, ముద్రా లోన్లు కానీ, స్ట్రీట్ వెండర్స్కి లోన్స్ కానీ, విశ్వకర్మ కింద లోన్స్ కానీ, రైతులకు సబ్సిడీ కింద ఎరువులు కానీ, చెప్పుకుంటూ పోతే 1 గంట కాదు 2 గంటలు 3 గంటలైనా అయిపోతుంది ప్రెస్ మీట్. కాబట్టి దయచేసి ప్రెస్ మిత్రులందరినీ నేను కోరేది ఒకటే, జిల్లా వాస్తవాలను దయచేసి మీరు బయటకు తీసుకురండి. జిల్లాలో ఉన్నటువంటి విషయాలు, జిల్లాలో ఇంకా రేపొద్దున మనం కేంద్రంలో ప్రభుత్వం, మళ్ళీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వస్తుంది, మనం జిల్లాలో ఏమున్నాయి,
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం సాధించుకోవాలో అటువంటి విషయాలుంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాటిని సాధించుకునేటటువంటి బాధ్యత మాది. జిల్లా ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా అవగాహన కల్పించడానికి మీడియా మిత్రులు కూడా సహకరించాలని, ఎవరైనా తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లా యొక్క ప్రజల సంక్షేమం కోసం మీడియా మిత్రులందరూ సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను.